హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టెప్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఈఈ ఎగ్జాము 2 టైప్స్లో జరుగుతుంది. ఒకటి మెయిన్స్ ఎగ్జామ్, రెండవది అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకుని అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్లా కాదా అనేది స్కోర్ కార్డ్ మీద ఆల్రెడీ మనకి స్టేటస్ ఇచ్చేశారు. ఎవరికైతే ఎలిజిబుల్ అని ఉందో వాళ్ళు తప్పకుండా ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాదండి, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి కేవలము మెయిన్స్ స్కోర్ మాత్రమే కాకుండా ఇంతకుముందు వీడియోలో మీకు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి ఇతర ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో అవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఫుల్ఫిల్ అయితే అప్పుడు మీరు ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ బిగిన్స్ ఫర్ ఓసీఐ, పిఐఓ అండ్ ఫారిన్ క్యాండిడేట్స్ అన్నారు. అంటే ఫారిన్ స్టూడెంట్స్ డైరెక్ట్గా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి April 16th ట్యూస్డే నుండి స్టార్ట్ అయిపోయింది. అలాగే ఎవరైతే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో ఆ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి April 27th ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఈ రిజిస్ట్రేషను ఫర్ ఆల్ స్టూడెంట్స్, అంటే ఈ ఫారిన్ స్టూడెంట్స్కి అలాగే జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా May 7th అంటే ట్యూస్డే ఈవినింగ్ 5 PM క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నారు. ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేస్తారో వాళ్ళు ఫీ పేమెంట్ చేయడానికి May 10th అంటే ఫ్రైడే 5 PM వరకు పర్మిషన్ ఉంది. ఓకే, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా స్కెడ్యూల్ ఇచ్చారండి. మనకి ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ May 26th 2 పేపర్స్కి జరుగుతుంది. సో May 17th అంటే ఫ్రైడే ఉదయం 10 గంటల నుండి May 26వ తారీఖు అంటే సండే మధ్యాహ్నం 2:30 వరకు కూడా ఈ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ అండి. ఇక్కడ నేను టిక్ చేసి పెట్టాను కదా, జేఈఈ మెయిన్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఎవరైతే జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యి జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అని వాళ్ళ యొక్క స్కోర్ కార్డ్ మీద రిమార్క్స్ దగ్గర ఉందో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదవండి. డైరెక్ట్గా మీకు స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మీరు కేర్ఫుల్గా చదివి అప్పుడు మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయండి. ఓకే, దీనిలో మెయిన్గా మనకి ఇచ్చింది రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా అన్నారు. ఇక్కడ ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీస్ అంటే జనరల్ కేటగిరీ నుండి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వరకు అన్ని కేటగిరీస్కి కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి 1600 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే బాయ్స్ అయితే 1600 రూపాయలు. నెక్స్ట్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే జనరల్ కేటగిరీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ బాయ్స్ అయితే వాళ్ళకి 3200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓసీఐ పిఐఓ కార్డు హోల్డర్స్ అయితే వీళ్ళకి 1600, 1600, 3200. నెక్స్ట్ ఫారిన్ నేషనల్స్ అయితే వీళ్ళకి యూఎస్టీ అంటే డాలర్స్లో కట్టాలి, $100 అలాగే $200. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఇది ఇండియాలో ఎగ్జామినేషన్ రాసేటువంటి స్టూడెంట్స్కి. అలా కాకుండా ఫారిన్ స్టూడెంట్స్ అక్కడ ఫారిన్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకున్నట్లయితే వాళ్ళు కట్టాల్సినటువంటి అమౌంట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కి వర్తించదు కాబట్టి దీన్ని పెద్దగా నేను చెప్పటం లేదు. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అకౌంట్ క్రెడెన్షియల్స్ జనరేషన్. అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత వాళ్ళే మనకి స్టెప్ బై స్టెప్ ఇచ్చేసారు, జస్ట్ అవి ఫాలో అవుతూ ఉండటమే. ఓకే, అకౌంట్ జనరేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఎంటర్ చేయాల్సింది జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు అలాగే స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేసి జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు మీద ఏముంటే అదే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఈ డేటా ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు మీకు అకౌంట్ డీటెయిల్స్ అప్పుడు మీకు అకౌంట్ జనరేట్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిల్ జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అప్లికేషన్ ఫామ్ అన్నారు. ఇక్కడ మీకు ఈ జేఈఈ అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
సో ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంట్ జనరేట్ చేసుకున్నాం కాబట్టి ఆ అకౌంట్ డీటెయిల్స్తో ఆ అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి ఇక్కడ మీరు స్టెప్ 1 ప్రకారంగా మీరు లాగిన్ అయ్యి ఈ అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ జేఈ మెయిన్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ద్వారా వచ్చేస్తుంది. ఇంకా కొన్ని డీటెయిల్స్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీస్ 8 చాయిసెస్, అంటే ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మొత్తం 8 సిటీస్ నేమ్స్ మీరు చాయిసెస్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అనేది కూడా లిస్ట్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ లిస్టు లేదా బర్త్ సర్టిఫికెట్. ఇక్కడ ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మాత్రమే, సైజెస్ కూడా ఇచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి. సైజెస్ వచ్చేసి 50 to 300 కిలోబైట్స్ ఈ మధ్యలో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ మార్క్స్ లిస్టు, అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ది మాత్రమే అడుగుతున్నారండి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికెట్. కేటగిరీ సర్టిఫికేట్ అంటే రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఒకవేళ ఎవరైనా ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ను కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పర్సన్స్ హ్యావింగ్ లెస్ దాన్ 40% డిజబిలిటీ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ దోస్ హూ హ్యావ్ సెలెక్టెడ్ హ్యావింగ్ డిజబిలిటీ అండ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ యాజ్ ఎస్. అంటే కొద్దిమంది స్టూడెంట్స్కి 40% కంటే తక్కువ డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకవేళ అంటే ఎగ్జామినేషన్ రాయడానికి కానీ డిఫికల్టీ ఉంటే వాళ్ళు ఈ చాయిస్ కింద ఎస్ అని పెట్టుకున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్క్రైబ్ రిక్వెస్ట్ లెటర్. ఒకవేళ స్టూడెంట్ తను ఎగ్జామ్ రాయలేని పక్షంలో వేరే స్క్రైబర్ని కూడా మీరు చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే స్టూడెంట్కి బదులుగా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్క్రైబ్ రిక్వెస్ట్ లెటర్, అలాగే కాంపెన్సేటరీ టైం రిక్వెస్ట్ లెటర్. నెక్స్ట్ కాంపెన్సేటరీ టైం రిక్వెస్ట్ లెటర్ అంటే ఇక్కడ 2 మెంబర్స్ స్క్రైబ్స్ కింద తీసుకోవచ్చు. అలాగే ఈ కాంపెన్సేటరీ టైం రిక్వెస్ట్ లెటర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే స్క్రైబ్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళకి అడిషనల్ టైం కూడా ఇస్తారంటే ఎగ్జామ్ రాయడానికి. కాబట్టి ఆ కాంపెన్సేటరీ టైంని కూడా మీరు ముందుగానే రిక్వెస్ట్ చేసుకుని ఆ లెటర్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఎస్ సర్టిఫికేట్. ఇది డిఫెన్స్ సర్వీస్లో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క చిల్డ్రన్కి సంబంధించినటువంటి కేటగిరీ అండి. వాళ్ళు పేరెంట్స్ యొక్క సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓసిఐ పిఐఓ కార్డ్, ఫారిన్ పాస్పోర్ట్ ఆర్ సిటిజన్షిప్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 4th స్టెప్ పే రిజిస్ట్రేషన్ ఫీ. రిజిస్ట్రేషన్ ఫీ కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాలి. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఈ చలానా యూజ్ చేసి పే చేయొచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ పాలసీ. పాస్వర్డ్ను కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మినిమం 8 లెటర్స్ ఉండాలి, మ్యాక్సిమం 13 లెటర్స్ ఉండొచ్చు. 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్, 1 లోయర్ కేస్ ఆల్ఫాబెట్, 1 న్యూమరిక్ వాల్యూ, 1 స్పెషల్ క్యారెక్టర్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్పెషల్ క్యారెక్టర్స్లో ఒకటి యూజ్ చేయాలి. ఇలా మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఒక చోట నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ టు రిజిస్టర్ ఆన్లైన్ క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికేషన్ నెంబరు, అలాగే క్యాండిడేట్స్ నేము, అంటే మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ మీద ఏదైతే ఉందో అదే దాని ప్రకారంగా క్యాండిడేట్స్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, సెక్యూరిటీ పిన్ అంటే ఇక్కడ కనిపించే నంబర్స్ని ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయమంటుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ చెప్పాను కదా 8 to 13 క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పాను. సో 8 to 13 క్యారెక్టర్స్ మధ్యలో ఉండేలా చూసుకోండి. సో దాన్ని బట్టి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. మళ్ళా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని మళ్ళీ సెకండ్ బాక్స్లో కూడా మళ్ళీ రీఎంటర్ చేయండి. ఈ 2 మ్యాచ్ అయితేనే అప్పుడు మీరు ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ కరెక్ట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్. సో దీంతో మనకి రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయినట్లు. క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ జేఈ అడ్వాన్స్డ్ ఫామ్ ఫిల్ చేయడానికి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతాము. మనం ఆల్రెడీ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, అది ఎంటర్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయండి, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి, లాగిన్ క్లిక్ చేయండి. దెన్
దిస్ పేజ్ విల్ ఓపెన్. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి యాక్టివిటీ లిస్ట్ అని. ఇప్పటి వరకు మనం ఏం చేసాము స్టెప్ బై స్టెప్ క్లియర్ గా హైలైట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ది మనం వ్యూ జేఈ మెయిన్ డీటెయిల్స్. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ జేఈ మెయిన్ డీటెయిల్స్. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ ఈ రెండు మనం ఏం అప్లోడ్ చేయమండి. ఆల్రెడీ మెయిన్ ఎగ్జామ్ లో ఉన్నటువంటి ఫోటో సిగ్నేచర్ తీసుకుంటుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. అవన్నీ జస్ట్ చెక్ చేసుకోవటమే మనం. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్ లో మనకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతుంది. స్టెప్ 1 వచ్చేసి ఇక్కడ క్లాస్ 12th ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా అని అడుగుతుంది. సో ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేశాను. ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ ఇన్ క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నారు. అంటే ఏ సంవత్సరంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th క్లాస్ అపీర్ అయ్యారు అనేది ఇక్కడ ఇయర్ నేమ్ రాయాలి 2024. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్. అంటే జేఈ అడ్వాన్స్డ్ ఈ సంవత్సరమే రాస్తున్నారా లేక ఇంతకు ముందు కూడా రాశారా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు రాస్తున్నారు కాబట్టి ఇయర్ని మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ లాస్ట్ ఇయర్ అయితే 2023 చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ యూ చైల్డ్ ఆఫ్ డిఫెన్స్ పార్లమెంటరీ పర్సనల్ కిల్డ్ ఆర్ పర్మనెంట్లీ డిసేబుల్డ్ ఇన్ యాక్షన్ డ్యూరింగ్ వార్ ఆర్ పీస్ టైమ్ ఆపరేషన్స్. సో ఈ కేటగిరీ సంబంధిస్తే ఇక్కడ మీరు ఎస్ఆర్ నోన్ పెట్టుకోవాలి. అంటే ఒకవేళ ఆర్మీ పీపుల్ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ చిల్డ్రన్ అయితే వాళ్ళు దీని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ కలర్ బ్లైండ్నెస్ అంటే ఎవరికైనా కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఎస్ లేకపోతే నో. నెక్స్ట్ ఐ విజన్ గురించి కూడా అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ వన్ ఐ విజన్ ఒక కంటికి మాత్రమే చూపు ఉందని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ ఏ పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఒకవేళ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ డూ యూ హ్యావ్ డిసబిలిటీ అండ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ అంటే ఎగ్జామినేషన్ ఒకవేళ అంటే 40% కంటే తక్కువ డిసబిలిటీ ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళు అంటే ఎగ్జామినేషన్ రాయలేని పక్షంలో వాళ్ళు ఇక్కడ ఎస్ పెట్టాలి. ఓకే, అదర్వైజ్ నో పెట్టాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2024. ఇక్కడ మీరు టోటల్గా 8 ఎగ్జామినేషన్ సిటీస్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటే దానిలో సిటీ నేమ్స్ అన్ని కనిపిస్తాయి. అక్కడ మీరు క్లిక్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వ్యూ రిజిస్ట్రేషన్. సో మనం అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ అంటే నేను ఇవన్నీ స్కిప్ చేసేస్తాను మధ్యలో. మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ చెక్ చేసుకునేటప్పుడు చెక్ ఆల్ 12th క్లాస్ లేదా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అది ఎంటర్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, అంటే ఇంటర్మీడియట్ డేటా ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకుంటుంది. అయినా సరే మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బాక్సెస్లో మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ ప్రొసీడ్. ఓకే, సో నెక్స్ట్ కన్ఫర్మ్ అడుగుతుంది. మీరు అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే కన్ఫర్మ్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ లేదు అనుకోండి నో క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళతారు. ఎక్కడైతే తప్పు ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఒకసారి మీరు కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ మార్చుకునేటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. జాగ్రత్తగా చూసి మీరు ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికెట్స్. మీరు 10th క్లాస్ ఆర్ బర్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 50 to 300 కిలోబైట్స్ ఉండాలి. చూస్ ఫైల్ అంటే మీ సిస్టంలో ఎక్కడ సేవ్ అయ్యిందో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. ఓకే, మీరు ఎంటర్ చేసినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ లిస్ట్. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలతో కలిపింది ఉంటే అదైనా పెట్టచ్చు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ డిక్లరేషన్ ఐ అగ్రీ అని ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ ప్రొసీడ్. ఓకే, సో అప్లోడ్ డాక్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి సంబంధించినవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు చేసిన దాన్ని బట్టి ఇక్కడ స్టేటస్ తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఫీ పేమెంట్ పెండింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఫీ పేమెంట్లోకి ఎంటర్ అవుతాము. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎంత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది సిస్టమే. సో ఈ అమౌంట్ మీరు పే చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ కూడా అడిగింది. ఈ ఆప్షన్స్లో మన ఇష్టం అంటే ఏదైనా చూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్. సో అప్పుడు మీకు ఆప్షన్స్ అడుగుతుంది. సో పేమెంట్ ఎలా చేయాలి అనేది అంటే యూపీఐ యాప్స్ కూడా యూజ్ చేసి పే చేసుకోవచ్చు. సో అక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, యువర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మాత్రం మీ పేమెంట్ కంప్లీట్ అయినట్లు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ నెంబరు అంటే మీరు అమౌంట్ పే చేస్తారు కదా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ నెంబరు, అలాగే ట్రాన్సాక్షన్ డేటు టైము ఇవన్నీ కూడా కనిపిస్తాయి.
దీంతో పాటుగా లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, వ్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయింది, పేమెంట్ డీటెయిల్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్లో ఏమున్నామో డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ అక్నాలెడ్జ్మెంట్. ఇక్కడ రైట్ సైడ్ కూడా కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. అంటే మీకు జేఈ అడ్వాన్స్డ్ 2024 ఓకే అప్పుడు సబ్మిటెడ్ అప్లికేషన్ సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ ఫైల్లో పెట్టుకోండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, జాగ్రత్తగా చేసుకోండి. మే 7వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి డేట్ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోండి. ఓకే, మీకు నా వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయి అనుకున్నట్లయితే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో, ఇది ఇంగ్లీష్లో మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. మెన్లో ట్యూటోరియల్స్ అంటే తెలుగులో మాత్రమే వీడియోస్ ఉంటున్నాయి కాబట్టి దయచేసి మీరు ఈ 2 ఛానల్స్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 2 ఛానల్స్లో కూడా వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఓకే, దీంతో పాటుగా పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నాను. ఇక్కడ నేను నీట్ కౌన్సిలింగ్, సియూఈటీ కౌన్సిలింగ్, అలాగే జేఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని సరే మీకు క్లారిఫై చేయడానికి అవైలబుల్గా ఉంటాను. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కమెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు పిన్ చేస్తాను. దయచేసి ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 3 ప్లాన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో క్రింద కమెంట్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదు వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.